విశాఖ జిల్లా గాజువాకలో దారుణమైన ఘటన జరిగింది. వామ్మో, విన్నా చూసినా కూడా ఒళ్ళు గగురుపాటుకు గురవ్వాల్సింది. ఎందుకంటే అంత వణుకు పుట్టే అత్యంత కిరాతకంగా జరిగినటువంటి హత్య తీరిది. అవును, నేవీలో పనిచేస్తున్నటువంటి చింతాడ రవీంద్ర అనే వ్యక్తి పెళ్ళయింది, భార్య పుట్టింటికి వెళ్ళింది పురుడు కోసమని. ఇంతలోనే అప్పటికే మౌనిక అనే అమ్మాయితో పరిచయం ఉన్నటువంటి ఆ రవీంద్ర నిన్న అమ్మాయిని ఇక్కడ ఇంటికి పిలిపించుకున్నాడు. గాజువాక ఎల్వి నగర్లో ఉన్నటువంటి కీర్తి ఎన్క్లేవ్లో ఉన్న 102లో అతను 1 ఇయర్గా అద్దెకు తీసుకొని ఈ ఫ్లాట్లో ఉంటున్నాడు. అయితే భార్య 1 మంత్ మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాత ఆమె గర్భవతి వల్ల పుట్టింటికి వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే రీసెంట్గా ఆమె పాపకి కూడా జన్మనిచ్చినట్టుగా ఇక్కడ ఉన్నవారు కూడా చెప్తున్నారు. అయితే నిన్న తన ఎవరైతే సంబంధం కొనసాగిస్తున్నటువంటి మౌనికను ఇంటికి పిలిపించుకున్నాడు. ఇద్దరు సఖ్యతగానే ఉన్నట్టు తెలుస్తోంది. రాత్రి సమయంలో ఇద్దరి మధ్య డబ్బులకు సంబంధించినటువంటి ఒక గొడవ మొదలైంది. ఎప్పటి నుంచో ఆ అమ్మాయి మౌనిక తనని డబ్బుల కోసం వేధిస్తుందని, దానికోసమే ఆ వేధింపులు తట్టుకోలేకే ఆమెను తన కుటుంబం పరిస్థితులకు కానీ లేకపోతే వివాదాలకు ఇంకా కారణం కాకూడదనే హత్య చేసినట్టుగా పోలీసులకు చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే రవీంద్ర ఆ అమ్మాయిని నిన్న అత్యంత దారుణంగా హత్య చేసి ఆ అమ్మాయి బాడీని ముక్కలు ముక్కలుగా చేసి మూటలు కట్టాడు. 2 మూటలను ఫ్రిడ్జ్లోనే ప్యాకింగ్ చేసి పెట్టి మరొక మూటలో తలని అలానే సిమ్ కార్డ్ని చెప్పులను కూడా ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి దారపాలెం వద్దకు తీసుకువెళ్ళి అక్కడ తగలబెట్టినట్లు తెలుస్తోంది. ఎంత దారుణమైన ఘటన అంటే ఇక్కడ చెప్పాలి, వివాహేతర సంబంధం ఎన్నాళ్ళ నుంచి కొనసాగుతుందో అనేది క్లారిటీ లేదు. కానీ మౌనిక కూడా విశాఖ జిల్లాకు చెందినటువంటి అమ్మాయే. అక్కయ్యపాలెం సమీప ప్రాంతంలో ఆమె ఉంటున్నారు. అలానే ఆ అమ్మాయి ఈవెంట్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని ఈవెంట్స్కి సంబంధించినటువంటి ఆ అమ్మాయి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఫొటోస్ కూడా రిలీజ్ అయ్యాయి. అయితే రవీంద్ర ఇక్కడ 1 ఇయర్ నుంచి అద్దెకుంటున్నప్పటికీ కూడా ఈ కీర్తి ఎన్క్లేవ్ దాదాపు 25 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇతను ఫస్ట్ ఫ్లోర్ 102లో ఉంటున్నాడు. సో అతని బిహేవియర్ గురించి స్థానికులు చెప్తుంది ఏంటంటే అతను చాలా కామ్ గోయింగే, వస్తాడు వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ ఇక్కడ ఎవరికెవరు పట్టించుకునేది కూడా తెలీదు. ఇంతకు ముందు నుంచి అమ్మాయి వస్తుందా రాదా అనేది కూడా మేము ఎవరూ పర్టికులర్గా చూడలేదు. కానీ నిన్న మాత్రం అమ్మాయి మధ్యాహ్న ప్రాంతంలోనే ఇక్కడికి ఆ అమ్మాయిని రప్పించుకొని రాత్రి వరకు ఇద్దరు ఇక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. తర్వాత రాత్రి ఇద్దరి మధ్య ఏదైతే గొడవ మొదలైందో డబ్బుల విషయమై దాంతోనే అమ్మాయిని అడ్డు తొలగించుకోవాలి, ఇక తన లైఫ్లోనికి కానీ తన ఫ్యామిలీ విషయాల్లోనికి కూడా అమ్మాయి అడ్డు కాకూడదు అనే ఉద్దేశంతోనే హత్య చేశాను అన్నట్టు పోలీసుల ముందు అతను ఒప్పుకున్నాడు రవీంద్ర. ఇక్కడ ఒక్కసారి మనం చూస్తే కనుక హౌస్లో ఇదే ఫ్రిడ్జ్లో నిన్న ఇదే చోట అమ్మాయి లైవ్గా ఉంది, అతనితో ఉంది. అర్ధరాత్రి కొన్ని గంటల వ్యవధిలోనే శవమైపోయింది. అత్యంత దారుణంగా ఎవరైతే ఆ వ్యక్తిని నమ్మి వచ్చిందో మౌనిక, ఆ వ్యక్తి చేతిలోనే చెప్పుకోవడానికి కూడా అసలు ఎంత ఇబ్బందిగా ఎంత దారుణంగా అంటే వణుకు పుడుతున్నటువంటి దృశ్యాలు ఇవి. ముక్కలు ముక్కలుగా నరికేసి అమ్మాయిని శరీర భాగాలు విడివిడిగా వేరు చేసి ప్యాకెట్లు మూటలు కట్టి ఫ్రిడ్జ్లో కొన్ని భాగాల్ని మరొక కొన్ని భాగాల్ని తీసుకువెళ్ళి దారపాలెం దగ్గర తగలబెట్టేశాడు. అంటే ఎంత దారుణంగా జరుగుతోంది. అసలు ఈ మౌనికకి రవీంద్రకి పరిచయం ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడింది, ఇద్దరికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే లేదు. కానీ రవీంద్ర పోలీసుల దగ్గర ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ప్రస్తుతానికైతే మనకు తెలుస్తోంది. ఇంకా క్లూస్ టీం రావాల్సి ఉంది. ఫోరెన్సిక్ ల్యాబ్ టీం కూడా వచ్చిన తర్వాత మరింత ముమ్మరంగా ఈ దర్యాప్తు అయితే కొనసాగబోతోంది. మరొక వైపు మౌనిక పేరెంట్స్ కూడా నోరు విప్పితేనే అసలు ఏం జరుగుతోంది, మౌనికకి ఈ రవీంద్రకి పరిచయం ఉన్నట్టు మౌనిక పేరెంట్స్కి తెలుసా లేదా, లేకపోతే వాళ్ళిద్దరూ ఏమైనా ఫర్దర్గా భవిష్యత్తులో మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారా, ఇలా రకరకాల డౌట్స్ మాత్రం ప్రతి ఒక్కరిని తీవ్రంగా వేధిస్తున్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని ఒక అమ్మాయి నమ్మి వచ్చి నమ్మడమే కాదు, ఇంటికి రావడమే కాదు, అతను పిలిచినటువంటి మాటకి కట్టుబడి నైట్ కూడా అమ్మాయి స్టే చేసినంత ధైర్యం ఆ వ్యక్తి నుంచి కలిగిందా, లేకపోతే ఇద్దరి మధ్య ఏదైనా ఇష్యూ పెద్దగా నడుస్తోందా అనేది కూడా ఇక్కడ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చాలా చూస్తున్నాం, సోషల్ మీడియాలో పరిచయం అవుతున్న వ్యక్తులు వారు ఎవరు, ఎలాంటి వారు, ఎక్కడి వారు, వాళ్ళకి పెళ్ళి అయిందా లేదా, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవేవి తెలియకుండా కేవలం పరిచయాలు ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారే తప్ప ఇంత దారుణాటి ఘటనలు అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో జరిగినా కూడా ఎందుకు మరి ఎవరు అలర్ట్ కావటం లేదో, జాగ్రత్త పడటం లేదో కూడా అర్థం కావటం లేదు.
మొత్తానికి ఒక మనిషి రూపంలో ఉన్న ఒక క్రూరత్వం ఒక అమ్మాయి జీవితాన్ని అర్ధాంతరంగా అలా ముగించేయడమే కాదు, చెప్పుకోవడానికి కాదు. ఈరోజు మౌనిక తల్లిదండ్రులు ఎంతలా విలవిలలాడిపోతున్నారంటే కూతురు శరీరాన్ని అంటే చనిపోయినా కూడా ఆమెను గుర్తు పట్టలేనంత విధంగా ముక్కలు ముక్కలుగా పడి ఉన్నటువంటి తమ కూతురు శరీర భాగాల్ని చూసి విలపిస్తున్నారు, తీవ్రంగా రోధిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇది ఎక్కడో జరిగినటువంటి ఘటన కాదు. బీ అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది. మీ పిల్లల మీద కూడా మీరు అబ్జర్వేషన్ కంపల్సరీగా పెట్టాలి. ఎందుకంటే మీ పిల్లలు ఎక్కడ చేస్తున్నారు, ఏ జాబ్ చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, మీకు దూరంగా ఉంటున్నారంటే వాళ్ళ మీద పోన్లే వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఇచ్చారు అని అనుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితోనైనా వ్యక్తులతో పరిచయాలు ఏర్పాటు చేసుకుంటున్నారా, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇంత భయంకరమైన మనుషులు మన మధ్య ఉన్నారు అంటే నమ్మడానికి అసలు ఒక అమ్మాయిని మొక్కలు నరికి ఫ్రిడ్జ్లో పెట్టాడు ఇంట్లో అంటే అసలు అంత దుర్మార్గంగా ప్రవర్తించాడు అంటే ఆయన అలాంటి వ్యక్తి సంవత్సరం నుంచి మా మధ్య ఉన్నాడంటే మేమే చాలా భయగ్రస్తులు అయ్యాం. కానీ ఇప్పటి వరకు మా 70 వార్డులో ఇలాంటి దుర్ఘటన ఎప్పుడు జరగలేదు. అందరూ కూడా చాలా అఫీషియల్గా ఉంటారు కానీ ఇలాంటి విషయం ఎప్పుడు జరగలేదు. ఎవరికి కూడా లేడీస్ కూడా చాలా సెక్యూరిటీ మా వార్డు అంటేనే, మా ఎల్వి నగర్ అంటే లేడీస్కి చాలా సెక్యూరిటీగా ఉంటుంది. అలాంటిది ఇంత దారుణంగా జరిగింది అంటే మేము చాలా బాధపడుతున్నాం. అలాంటి నేరస్తుని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. రవీంద్ర 102లోనేనమ్మా ఉంటున్నాడండి. ఏం చేస్తుంటాడు ఆయన నేవీ ఆఫీసర్ అట. వాళ్ళ మిస్సెస్ ఏమో డెలివరీకి వెళ్ళారు. 4 months అట, పాప పుట్టిందట. ఆవిడ ఇంకా ఇంటికి రాలేదు. పాప పుట్టిందట. మరి ఇంత కిరాతకంగా ఎందుకు చంపాడు అన్నది విషయాన్ని మాత్రం పోలీసులు దర్యాప్తు చేయాలి. ఇవన్నీ కనుక్కొని నేరస్తుడికి మాత్రం కఠిన శిక్ష వేయాలని కోరుకుంటున్నాం. ఈ ఫ్లాట్లో ఎన్నాళ్ళ నుంచి వాళ్ళు ఉంటున్నారు? జనరల్గా అతని బిహేవియర్ ఎలా ఉంటుంది? 1 year నుంచి ఉంటున్నారట. బిహేవియర్ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఎప్పుడు ఎవరితో మాట్లాడడానికి కానీ వాళ్ళ భార్యాభర్తలు గొడవ పడడం కానీ ఏమీ లేదట. చాలా డీసెంట్గా ఉదయం జిమ్కి వెళ్తాడట, తర్వాత వచ్చి ఆఫీస్కి వెళ్తాడట, సాయంకాలం వచ్చి తన రూమ్లో తను ఉంటాడట. కానీ ఎప్పుడు ఇరుగు పొరుగులతో కూడా మాట్లాడలేదట. డీసెంట్గానే ఉంటాడని చెప్తున్నారు. మరి ఇది ఎందుకు జరిగింది అన్నది మనకు తెలియదు. ఎవరి తప్పులు అన్నది న్యాయస్థానం నిర్ణయించాలి. ఈ దారుణమైన ఘటన వినగానే మీకేమనిపించింది? అసలు ఇట్లాంటివి ఎక్కడో అడవుల్లో మృగాలు ప్రవర్తన మనిషిలో చూడడం అంటే ఎట్లా ఆందోళన వేస్తుంది మేడం. మార్నింగ్ వేసి ఇలాంటి చూస్తున్నామా మన కాలనీలో. ఏం విన్నారు అసలు మీరు ఈ ఘటన గురించి? ఫస్ట్ అయితే అందరు చెప్పుకున్నది అయితే అబ్బాయి అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడు అని, అబ్బాయి ఏమో డబ్బులు డిమాండ్ చేస్తుందని చెప్పేసి ఎప్పటి నుంచి అతన్ని ఇబ్బంది పెడుతుందని అని చెప్పేసి అనుకుంటున్నా అని తెలిసిందే. పోలీస్ స్టేషన్లో అతను చెప్పాడంట అలాగని చెప్పేసి. మరి చాలా హత్యలు చూసాం, ఆత్మహత్యలు చూసాం. కానీ ఇక్కడ ఒక నేవీ ఉద్యోగి ఉండి ఆ వ్యక్తి ప్రేమించిన అమ్మాయిని, పెళ్ళైనటువంటి ఒక వ్యక్తి అత్యంత క్రూరంగా హత్య చేయడమే కాకుండా ముక్కలు నరికి ఫ్రిడ్జ్లో కొన్ని భాగాలు మరికొన్ని చోట దారపాలెం దగ్గర తలకైన తగలబెట్టడం ఎట్లా? చాలా దారుణం అండి. విషయం అయితే చాలా దారుణం. ఇంతవరకు అసలు ఇది ఎప్పుడో ఎక్కడ టీవీల్లో చూడడం వినడం తప్ప ఎప్పుడు రియల్గా మేము చూడలేదు. ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాం. కానీ ఇంత దారుణంగా చంపాడంటే మాత్రం ఆ నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి. మరి అసలు ఎవరి తప్పులు ఉన్నా కూడా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పో లేకపోతే వాళ్ళ హస్బెండ్కి చెప్పి ఆయన చెప్పాల్సింది. చెప్పకుండా సొంత నిర్ణయం తీసుకోవడం వల్ల ఆయనతో పాటు వాళ్ళ భార్య బిడ్డలు కూడా అన్యాయం అయిపోతారని నా ఉద్దేశం మేడం. మరి ఈ మౌనిక ఇక్కడికి వస్తూ ఉంటుందంట ఎప్పుడు మరి ఇరుగు పొరుగులు అయితే చూడలేదట. ఆ అమ్మాయి అంటే వీళ్ళందరూ ఎవరు మట్టుకు పనుల్లో ఉంటారు, ఎవరు డోర్ వాళ్ళు వేసుకుంటారు. ఆ అమ్మాయి ఎప్పుడు వచ్చి వెళ్తుందో కూడా వీళ్ళు చూడలేదట. నిన్న రావడం కూడా ఎవరు చూడలేదట. మరి ఎప్పుడు ఈ గొడవ జరిగిందో మరి అమ్మాయి అరుపులు కూడా బయటకు అసలు ఏం వినిపించలేదట. మరి ఎలా చంపాడు అన్నది ఆయనకే తెలియాలి. కానీ చాలా దారుణంగా చంపాడు. అలాంటి వాడిని మాత్రం శిక్షించాలి. ఎలా శిక్షించాలనుకుంటున్నాను? చాలా కఠినంగా శిక్షించాలి. ఇలాంటి వాడు ఒకసారి శిక్షించామంటే రెండోసారి ఇంకొకటి ఇలాగ ఆడదాని విషయంలోకి వెళ్ళడానికి భయపడేటట్టు ఉండాలి. అంత కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. నైట్ ఒక పిల్లని తెచ్చి దారుణంగా చంపేసి ఫ్రిడ్జ్లో అడ్డం అనేది చాలా దారుణం కదా మేడం. ఆవిడ ఒకళ్ళు డిమాండ్ చేసిన స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టుకొని అక్కడ 4 గోడల మధ్య సెటిల్ చేసుకోవడం ఏదో చేసుకోవాలి. మిస్సెస్కి చెప్పాలి, చుట్టాలకు చెప్పాలి. అంతేగాని ఫ్రిడ్జ్లో పెట్టేసి చంపేసి అది చాలా తప్పు కదా.
ఈరోజు ఆయన చూసి ఇంకో 10 మంది మనుషులు ఇప్పటికే చిన్నపిల్లలు రేపు చేసేయడం చంపేయడం అన్నీ జరుగుతున్నాయి కదా మేడం. ఇలాంటి వాళ్ళు ఎవరిని కూడా బయటకు వదలకూడదు మేడం. ఇప్పుడు అతని భార్య, ఆమె పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు బిడ్డకు జన్మనిచ్చింది, ఈ టైంలో భర్త దగ్గరుండాలి అని కోరుకునే పరిస్థితిలో భర్త ఇలాంటి వాడా అంటే భయంకరంగా ఉంటుంది. ఇవాళ అమ్మాయిని చంపేశాడు, రేపు నన్ను చంపేస్తాడు అని భయపడుతుంది ఆవిడ కూడా పిల్ల కూడా ఇంక ఇతని దగ్గర రారు. ఇతను చేసే పని ఇతని ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఫస్ట్ మా పక్క వాళ్ళందరూ పక్కన పెట్టేస్తే ఆల్రెడీ ఇతను నాకు రద్దుకున్నాడు మేడం. సొంత కూడా కాదు, రెంట్ హౌస్. వచ్చి ఎప్పుడో మిలిటరీ నుంచి వచ్చి వెళ్ళిపోయిన ఇతను ఇలా చేస్తే ఇక్కడ లేవీ నుంచి వచ్చేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ మా కాలనీ అంతా అవమానం కదా, పలానోళ్ళు కాలనీలో ఇలా జరిగిందని. ఇప్పుడు ఎంతమంది మీరు వచ్చి ఇక్కడ పెడుతున్నారు బయటికి, పేపర్లు టీవీలో ఈడియాలు ఇస్తున్నారు కదా, ఎల్వి నగర్ అని. మాకు చెడ్డ పేరు కదా మేడం. తల్లి, ఇంకొక విషయం చెప్పండి. ఈ మధ్యకాలంలో అన్ని వివాహేతర సంబంధాలే, పెళ్ళైన వాళ్ళు మరొకరితో సంబంధాలు పెట్టుకోవడం. ఇక్కడ ఈ అమ్మాయి చనిపోయారు, చాలా దారుణంగా హత్యకు గురైంది పక్కన పెడితే, అమ్మాయిలు కూడా అసలు భయం ఉండటం లేదు. అసలు పెళ్ళయింది అని తెలిసిన, భార్య పిల్లలు ఉన్నారు అని తెలిసిన విచ్చలవిడిగా ఇట్లా రావడం కూడా, ఆ అమ్మాయి ఆ ధైర్యం చేసి ఉండకుండా ఉండుంటే తప్పు. ఫస్ట్ అమ్మాయిదే తప్పండి. ఒక ఫ్లాట్లోకి వచ్చి నైట్ పూట ఆయనతో ఉండి అలా గొడవ పెట్టుకోవడం అనేది కూడా అమ్మాయిది తప్ప. ఎందుకంటే మొక్కలు ఆయన మత్తులు ఉన్నాడేమో, తాగిసి ఉన్నాడేమో. ఆ తాగిన మత్తులో ఎందుకు రావాలి? అమ్మాయికి పెళ్ళి ఉంది కదా, ఫ్యూచర్ ఉంది కదా, ఎందుకు ఇక్కడ రావాలి? సో ఇది చూస్తే కనుక విశాఖలో ఈ దారుణ ఘటన వింటేనే ఒళ్ళు వణుకు పుడుతుంది. ఒక నేవీ ఉద్యోగి అయి ఉన్నటువంటి రవీంద్ర గాజువాకలోని ఎల్వి నగర్లో ఉంటున్నారు. ఇదే ఈ 102 ఈ రీళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు అవి తీసేయాలి మేడం. ఎందుకంటే దాని గురించే పరిచయం, ఈ అమ్మాయి అలాగే యాప్లో పరిచయం అయింది. దాని నుంచి ఇదంతా జరుగుతున్నాయి, పరిచయాలు. అంటే ఇలా ప్రతి చూడండి ఎక్కడ ఇలా చంపడం అనేది సోషల్ మీడియా నుంచి జరుగుతుంది. పోలీసు గవర్నమెంట్ దాని మీద వ్యాక్సిన్ తీసుకోవాలి సార్. ముక్కు ముఖం తెలియలేని వాళ్ళు వాళ్ళని నమ్మేసి వాళ్ళ దగ్గర లావిష్ లైఫ్లో ఉంటే డబ్బులకి ఆశపడి ఇట్లాంటివి కూడా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఎక్కువ మీరు చూడండి మేడం, మొన్న ఒక అమ్మాయిని చంపిస్తారు రీల్ చేస్తే. డాక్టర్ అయినా, డాక్టర్ అంటే అతనికి ఎంత ఆలోచన ఉంటుంది, అయినా అమ్మాయిని చంపేశాడు చూడండి. ఏంటంటే ఈ సోషల్, ఈ మీడియాలో ఇవి యూట్యూబ్ తీసేయాలి మేడం. దానివల్ల ఇది జరుగుతుందని నా ఒపీనియన్. ఇది యాక్చువల్గా మా మాయగారు హౌస్ అండి. ఇది 1 year అయింది. ఫస్ట్ తీసుకున్న తర్వాత ఎత్తున దిగారు. నేవీలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తారంటే, అంటే ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తారండి. ఇప్పుడు దాకా అలా చేయలేదు. వాళ్ళ మిస్సెస్ వచ్చి మన ఇంట్లోకి దిగిన తర్వాత 1 month ఉంది, తర్వాత డెలివరీకి వెళ్ళిపోయింది. 4 months పాప కూడా ఉందంట. 1 year అయిందమ్మా, నిన్నటికి 1 year అయింది కరెక్ట్గా. 1 month ఉంది, డెలివరీకి వెళ్ళిపోయింది. తర్వాత రోజు వెళ్ళి డ్యూటీకి వచ్చేవారు. అంటే ఎవరితో ఇక్కడ న్యూసెన్స్ కానీ ఏమీ జరగలేదంటే ఇప్పుడు దాకాను. యాక్చువల్గా నిన్న మధ్యాహ్నం జరిగింది ఈ సిచ్యువేషన్. అంటే మన డిపార్ట్మెంట్ ఆ విషయం మనకు తెలియదు. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెప్పిన దాకా మనకు తెలియలేదు. మనకు వాళ్ళు మార్నింగ్ తెలిసింది. మా మాయగారు నాకు ఫోన్ చేసి మీ ఎల్వి నగర్లోనే ఇలా జరిగిందని. యాక్చువల్గా మా చుట్టుపక్కల ఎప్పుడు ఈ 70 వార్డు ఎల్వి నగర్లో కానీ మా వార్డులో కానీ అలాంటివి అయితే జరగలేదు ఇప్పుడు దాకా కూడాను. ఫస్ట్ టైం మా ఎల్వి నగర్లో కానీ ఇక్కడ పోలీసులు కూడా తిరుగుతుంటారు. ఇంత దారుణం జరిగిందంటే మాకు బాగా అనిపిస్తుంది. రేపు ఉదయం అలా సంఘటన జరుపుకుంటాను. సోషల్ వీడియో ద్వారా కూడా చాలామంది పాడవుతున్నారు. ఈ అపార్ట్మెంట్ పేరు కీర్తి 25. ఇంతమంది మధ్య ఉండి కూడా అతనికి అంత ధైర్యం అంటే ఫస్ట్ ఫ్లోర్ కదా మేడం, మా మెట్లు ఎక్కేసి అలాగ వచ్చి కదా అని ఒక అవగాహన ఉంటుంది యాక్చువల్గా. తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో ఫోన్ చేశారంట. వాళ్ళ పేరెంట్స్ వచ్చాక పోలీసులు లొంగిపోమంటే ఆ పేరెంట్స్ లొంగిపోయారు. తలకాయ కూడా ఇక్కడ లేదు మేడం, తీసుకెళ్ళి వేరే దగ్గర ఇచ్చేసారు, తగలబెట్టేశారు. ఇదిగోండి ఓపెన్ చేసి చూస్తే ఫ్రిడ్జ్లోనే బాడీ ఉందంట. డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. ఫ్రిడ్జ్ కూడా కనబడుతుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. వచ్చాక మిగతాది ఏదైనా తెలుస్తుంది.